జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడగరండి. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడెదం. రండి ఉత్సాహముతో జయ జయ గీతాలతో మరణము గెలిచిన క్రీస్తుని మనసార కొనియాడెదం. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతుము, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతును, పండుగ దీవెనలు పొందెదము. గాగ పరిగ సరిగ గబరిగ రీరిగ సరి సని పని ససా. గాగ పరిగ సరిగ గబరిగ రీరిగ సరి నిస సరిగ పని సా. లోక పాపములన్నిటినీ సిలువ బలితో తొలగించెను, సాతాను శక్తులన్నిటినీ తన మహిమతో జయించెను. లోక పాపములన్నిటినీ సిలువ బలితో తొలగించెను, సాతాను శక్తులన్నిటినీ తన మహిమతో జయించెను. మృత్యుంజయుని ఆరాధింతుము, మరణమునంద ఈ బలిలో పాల్గొందము. మృత్యుంజయుని ఆరాధింతుము, వరములనొంద ఈ బలిలో పాల్గొందము. వరములనొంద ఈ బలిలో పాల్గొందము. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతును, పండుగ దీవెనలు పొందెదము. రారే తరలి రారే ఈ దివ్య బలి పూజకు, ఉత్థాన క్రీస్తుని కీర్తింతును, పండుగ దీవెనలు పొందెదము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ లగిశెట్టి సాగర్, శ్రీమతి వనజ దంపతుల 29వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్ దయచేయమని కృతజ్ఞత బలి అమెరికా నుంచి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు
జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ. శ్రీ ఎర్మిన్ గిల్డ్, శ్రీమతి పి విజయమేరి దంపతుల 36వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నిశాంతి, జాన్, వినోద్ కుమార్, యుగిన్, మోని, పృథ్వీరాజ్ కుటుంబాలలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి, లూర్దు మర్రెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభువు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. రవి, మనోజ్, అల్బెర్టీనా, ఉమా, హద్విత, హన్విత వీరందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మెండుగా కురిపించమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నల్లపాడు విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న కొండముది మరియ దీపికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జ్ఞానం, జ్ఞాపక శక్తిని, మంచి భవిష్యత్తును దయచేయమని మరియు గడిచిన కాలమంతా దేవుడు చేసిన మేలులకు గాను ఉత్థాన క్రీస్తు పేరిట కొండముది లక్ష్మీనారాయణ, నిర్మల, మేరీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సెయింట్ ఆన్స్ చర్చ్ పైల గాంధీ, మోహనరావు, అనురాధ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్ దయచేయమని గడిచిన కాలమంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. దుక్కా లక్ష్మి, రవికుమార్, సత్యవతి, శ్రీదేవి, పుష్ప, వంశీ, ఈశ్వర్ వీరందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దుక్కా లక్ష్మి తలంపులు నెరవేరాలని, శ్రీదేవికి త్వరలో వివాహం జరగాలని, కుటుంబమంతా ప్రభు ఆశీస్సులతో దీవించమని ఉత్థాన క్రీస్తు పేరిట కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుడివాడ విచారణ. కీర్తిశేషులు చింతపల్లి బాలస్వామి గారి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మీనా జ్యోతి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. బెంగుళూరు మేత్రాసనం. తెరిస్సా రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు అలజంగి ఫ్రాన్సిస్ సేవియర్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ. మక్కెన వినయ భాస్కర్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. బెంగుళూరు మేత్రాసనం. పెద్దనేని చిన్నప్ప, సరోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు మరియు మనోజ్, కిరణ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలిపూజ మరియ తల్లి పేరిట సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దయానంద్ నగర్ విచారణ. శ్యామల బాలారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ. ఎస్ చిన్నపురెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్ దయచేయమని కుటుంబ తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. సాత్విక సంహితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ. కీర్తిశేషులు దండె మేరీ మమత 16వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పోలిశెట్టి జ్ఞానప్రకాశరావు, భావన, జ్యోతి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జాడి జమల్పూర్ విచారణ.
మల్లవరపు ఆనందరాజు, విజయమేరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. జ్ఞానసుందరమ్మ, మేరీ డైమండ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం యానం విచారణ. నల్ల జూలియానమ్మ, రెమీ, బెర్నార్డ్, జ్యోతి, కమల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. జార్జ్ జోసెఫ్, గ్లోరియా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ ఒరిస్సా నుండి సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం నర్మెట విచారణ. డాక్టర్ అసుంత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని జాయ్ హాస్పిటల్ను దీవించమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరం పాలెం విచారణ. పోలిశెట్టి ప్రకాశరావు, ఇన్యాసమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వేలాది స్తోత్రములు తెలుపుతూ మొదటి పెళ్లి రోజు జరుపుకుంటున్న పోలిశెట్టి కార్తీక్, సుప్రజలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని, సంతాన భాగ్యం దయచేయమని, క్రాంతికుమార్, బాలజ్యోతిర్మయులకు దేవుని దీవెని దయచేయమని కృతజ్ఞత బలిపూజ పోలిశెట్టి ప్రకాశరావు, ఇన్యాసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభోదయం. నేడు మనకు సుదినం, పర్వదినం, పవిత్ర దినం. ఎందుకంటే క్రీస్తు పునరుత్థానుడయ్యాడు. మరి ముఖ్యంగా క్రీస్తు మరణమును గెలిచాడు. ఈ లోకంలో మరణమును గెలిచిన వ్యక్తి ఎవడనూ లేదు. క్రీస్తు భగవానుడు ఒక్కడు మాత్రమే మరణాన్ని జయించి ఉత్థానుడయ్యాడు. అందుకే పునీత పౌలు గారు ఈ విధంగా పలుకుచున్నారు: క్రీస్తే లేవనెత్తబడినచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు సజీవుడై లేచాడు కనుక ఆయన మనందరికీ కూడా ఉత్థాన క్రీస్తుగా మనకు దేవుడిగా ఉన్నాడు. మరి ముఖ్యంగా ఎవరైతే క్రీస్తులో ఉన్నారో అట్టివారు నూతన సృష్టి. క్రీస్తు మరణం ద్వారా మనము కూడా మన పాపస్థితిని నశించిపోయింది. క్రీస్తు ఉత్థానం ద్వారా మనము నూతన జీవితంలోనికి తీసుకుని రాబడ్డాము. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉత్థాన మహోత్సవంను కొనియాడ్చున్న మనందరము కూడా క్రీస్తునిలో మనము కూడా భాగస్థులం కావాలి. క్రీస్తునకు ప్రియ బిడ్డలుగా జీవించాలి. క్రీస్తుని యొక్క లక్షణాలను మనము అవగాహన చేసుకోవాలి, ఆకలింపు చేసుకోవాలి. అప్పుడే ఉత్థాన క్రీస్తు యొక్క పండుగ మనము ఘనంగా చేసుకున్న వారము అవుతాము. ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా మానవులము, అయోగ్యులము, పాపాత్ములు కనుక ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను, తప్పిదములను గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను మీ చింతను నా పాపములను కొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను,
సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. స స స స స ని 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 ప ప ప గ గ గ రి 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 స స స. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. మహిమా భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము, శాంతి సమాధానము. సరి గరి గ ప గ ప ద ప గ ప ద ప ద ప గ ప గ రి స. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పితైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిమ్ము కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము, నీకు వందనములు అర్పించుచున్నాము, నీకు వందనములు అర్పించుచున్నాము. సగమామ గమదాద మదని నిదని సా. సాసని దని నిద మగ గమగ గమగ సా. జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా, జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా, పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా. లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి, మా మనవి ఆలకించండి, ఆలకించండి, ఆలకించండి.
రండి. నీ సరి సరి సా సా నీ పా నీ సరి సరి సా పా నీ సరి సరి పా రే మా పా మా 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 రే సా. పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయ చూపండి. మాకు దయ చూపండి. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, 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 యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువ. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువ. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదెము. ఓ సర్వేశ్వరా, ఈ పాస్కా మహోత్సవము రోజున నీ ఏకైక కుమారుని ఉత్థానము ద్వారా పాపమును వినాశనము చేసి నిత్య జీవపు మార్గమును మాకు చూపితివి. రక్షకుని పునరుత్థాన మహోత్సవమును కొనుచున్న మేము నీ ఆత్మ ద్వారా నూతన ఉత్తేజమును, కాంతివంతమైన నూతన జీవమును బడియునట్లును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొనుచూ ఉంటిమి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము మరి 37వ వచనం నుండి 43వ వచనం వరకు. ఆ దినములలో పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. యోహాను బోధించిన బప్తిస్మానంతరము గలిలియలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటనను మీ అందరికీ తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదనియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరచెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశములోను యెరూషలేములోను ఆయన చేసిన వానికి అన్నిటికీ మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనబడినట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయన సాక్షులమై ఉన్న మాకు మాత్రమే గాని ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో
అన్నపానీయములు పుచ్చుకొంటిమి. జీవితులకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెననియు సాక్ష్యమియవలెననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను. ఈయన యందు విశ్వాసముంచిన వారందరి పాపములను ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయనను గురించియే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతుము. మనము ఉత్సవం చేసుకొని ఆనందింతుము. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము నుండునని ఇజ్రాయేలీలు పలుకుదురుగాక అందరూ. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతము. మనము ఉత్సవం చేసుకొని ఆనందింతుము. ప్రభువు తన కుడి హస్తముతో సాహస కార్యములు చేసెను. ఆయన తన కుడి హస్తముతో విజయమును సాధించెను. నేను చనిపోను, బ్రతికి ఉండి ప్రభువు చేసిన కార్యములు ఉగ్గడింతును. అందరూ. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతము. మనము ఉత్సవం చేసుకొని ఆనందింతుము. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి అయ్యెను. ఇది ప్రభువు చెయ్యదము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. అందరూ. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవము చేసుకొని ఆనందింతుము. మనము ఉత్సవం చేసుకొని ఆనందింతుము. మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపునకు మార్చుడు, అచ్చట క్రీస్తు ఉండును. 2వ పట్టణము. పునీత పౌలు గారు కొలిసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. సోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీదగాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పునరుత్థానుడా హల్లెలూయా మహిమాన్వితుడా హల్లెలూయా తేజోమయుడా హల్లెలూయా మనచీయులుడా హల్లెలూయా. స్తుతియు ఘనత మహిమా నీకే హల్లెలూయా హల్లెలూయా జయ జయ గానాలు స్తోత్రాలు నీకే హల్లెలూయా హల్లెలూయా. స్తుతియు ఘనత మహిమా నీకే హల్లెలూయా 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 జయ జయ గానాలు స్తోత్రాలు నీకే హల్లెలూయా 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 హల్లెలూయా. లేఖనములు నెరవేర్చగా
మూడవ నాడు తిరిగి లేచితివి. శాశ్వత జీవము మాకివ్వగా అమరుడవై నీవు నిలిచితివి. లేఖనములు నెరవేర్చక మూడవ నాడు తిరిగి లేచితివి. శాశ్వత జీవము మాకివ్వగా అమరుడవై నీవు నిలిచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను సువార్త 20వ అధ్యాయము వచనములు 1 నుండి 9 వరకు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకునిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచారో మేము ఎరగము అని చెప్పాను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరను. అతడు వంగి నారవస్త్రములు అచ్చట పడియుండుటను చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడియున్న నారవస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డలను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి వద్దకు మొదట వచ్చిన శిష్యుడు లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవుడుగా లేవవలనని లేఖనము వారు అప్పటికి గ్రహించలేకపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా 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 మృత్యుకోరలు చిత్తు చేసి నిత్య జీవన మోక్ష భాగ్యం మానవాళికి ప్రసాదించిన విశ్వమూర్తి, మానవాళికి ప్రసాదించిన విశ్వమూర్తి స్వాగతం. హల్లెలూయా 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 హల్లెలూయా
అమరలోక సారథి శాంతి సమతల వారధి నీ ఎదలో పొంగి పొరలే నవ్వె జీవన జలనిధి నీ కరుణా కాంతిలోన నీ శాంతి వరము పొంది ప్రేమ జల్లు కురియని ప్రేమ జల్లు కురియని ఆత్మ పరవశముందని హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈనాటి దివ్యగ్రంథ పఠనములని మనము గమనించినట్లయితే ముఖ్యముగా 3 పాత్రలను లేక 3 క్యారెక్టర్స్ని మనము గమనించబోతున్నాం. అందులో ప్రప్రథమముగా మరియా మగ్దలీనా, పేతురు గారు మరియు యోహాను గారు. ఉదయకాల బలిపూజలో ప్రత్యేకముగా యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1 నుండి 9 వచనాల నుండి సంగ్రహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ ఖాళీ సమాధి అన్నటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ అందులో ఉన్నటువంటి మర్మములను తెలియజేయడం కోసం ఈ పాత్రలను ప్రతిసారి కూడా శ్రీసభ మనకి పరిచయం చేస్తూ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే మగ్దలా మరియమ్మ, పేతురు గారు, యోహాను గారు ఈ ముగ్గురు కూడా యేసు ప్రభువు చెప్పినటువంటి విధముగా, తాను చెప్పినటువంటి విధముగా ఆయన తిరిగి లేచెను అన్నటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. వాక్యములో చివరిగా మనం గమనించుతూ ఉన్నాం ఏమిటంటే, లేఖనముల ప్రకారముగా ఆయన సమాధి నుండి లేస్తాడు, మరణముపై పాపముపై పునరుత్థానము చెందుతున్నాడు, ఆయన విజయాన్ని పొందుతాడు అన్నటువంటి విషయాన్ని ఎన్నో మార్లు వాళ్ళకి తెలియజేసి ఉన్నాడు. కానీ స్వయముగా వీరు ఇక్కడ ఈ సమయంలో చూచినప్పుడు వారు దానిని నమ్మలేకపోతున్నారు. అయితే ఆయన ఏమి చెప్పాడు, మరి ఏమీ వారు నమ్మలేకపోతున్నారు. క్రీస్తు భగవానుడు తను ఈ లోకంలో జీవించేటువంటి క్రమములో శిష్యులతో మరి ముఖ్యంగా అద్భుతాలను, స్వస్థతలను చేసేటువంటి ఆ ప్రక్రియలో వారికి ఎన్నో మార్లు ఇదిగో 3 రోజుల్లో ఇదిగో ఈ సమాధి నుండి నేను లేస్తాను అంటే ఈ దేహం అన్నటువంటి దానిని మీరు పడగొట్టినను నేను దానిపైన విజయాన్ని పొందుతాను అని వారికి తెలియజేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటలు నాడు వారికి గుర్తుకు రాలేదు. గుర్తుకు రాకపోయేసరికి వారిలో కలిగినటువంటి అనుభవం లేకుంటే ఆలోచన ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ శవం లేకుంటే క్రీస్తు భగవానుడు ఎక్కడికి వెళ్ళారు, ఎవరైనా తీసుకొని వెళ్ళారా, లేకుంటే తను చెప్పినటువంటి విధంగా ఆయన తిరిగి లేచాడు కదా, మరి ఎక్కడ ఉన్నాడు అన్నటువంటి విధము వారిలో సందేహము కలుగుతూ ఉన్నది. మరోవైపున సంతోషము కూడా కలుగుతున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంతోషము కంటే కూడా వారి ముగ్గురిలో కలిగినటువంటి అనుభవము ఏమిటంటే, దే వర్ ఆల్ డిసప్పాయింటెడ్, దే వర్ ఆల్ బివిల్డర్డ్ అండ్ దే వర్ స్కేర్డ్. అంటే వారిలో ఒక నిరుత్సాహము. ఆయన చెప్పినటువంటి విధంగానే ఖాళీ సమాధి ఇక్కడ కనపడుతుంది, ఆయన చెప్పినటువంటి విధంగానే ఆయన ఇక్కడ నుండి తిరిగి లేచాడు, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఆ నిరుత్సాహం అన్నటువంటిది వారిలో బాగా కనపడుతుంది. నిరుత్సాహముతో కూడినటువంటి ఆందోళనకు మించి భయం. మరి ఆయన చెప్పినటువంటి విధంగానే లేచాడు కదా, ఎక్కడ ఉన్నాడు అని వారు ఆరా తీస్తూ బాధపడుతున్నటువంటి క్షణాలని ఇక్కడ మనము గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది జరిగిన తర్వాత మరి రాబోయేటువంటి వారంలో కూడా మనం గమనించబోతున్నాం. యేసు ప్రభు ఎక్కడ ఉంటే వారు చూశారు, వారికి ఎక్కడ వారికి కనిపించి దర్శనమిచ్చి వారికి ఏమేమి బోధ చేశారు, ఎలాంటి పునరుత్థాన వరములను వారికి అనుగ్రహించాడో మనం రాబోయేటువంటి వారమంతా కూడా ఈ 8 దినములలో తెలుసుకోబోతున్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారికి బాగా తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ఆయన వారికి కనబడుతూ వేద ప్రచారమునకై వారిని ఉపయోగించబోతూ ఉన్నాడు. తన ప్రక్రియలో చెప్పాలనుకున్నటువంటి ఆ బోధనని ప్రజలకు పంపేటువంటి విధములో లేకుంటే ప్రజలకు తెలియజేసేటువంటి ఈ క్రమంలో వీరిని ప్రత్యేకముగా ఎన్నుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని వారు గ్రహించారు.
దానిని మనము యోహాను శుభవార్త 20వ అధ్యాయము 16 నుండి 18 వచనాల్లో మగ్దలైన మరియమ్మను కనపడి ఆయన చెబుతున్నాడు, వేద ప్రబోధకులుగా నిన్ను పంపుతున్నాను. ఇది గలిలియాలో ఉన్నటువంటి నా శిష్యుల దగ్గరికి వెళ్ళి నేను లేచాను చెప్పినటువంటి విధంగానే తిరిగి లేచాను, ఈ దేహముపై, ఈ పాపముపై, ఈ మరణముపై విజయాన్ని సాధించాను అన్నటువంటి విషయాన్ని నీవు వేద ప్రబోధకులుగా మారి, నా శిష్యులుగా మారి నీవు జీవించాల్సినటువంటి సమయము ఇది. కావున గలిలయలో ఉన్నటువంటి భయభ్రాంతులై ఉన్నటువంటి నా శిష్యుల చెంతకి నీవు వెళ్ళి నా తరపున ఈ ప్రచారము చేయుమని ఈ వాక్యము ద్వారా మగ్దలా మరియమును ఆయన పిలుస్తున్నాడు. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తులకు ప్రభు అయినటువంటి దేవుడు కనిపిస్తున్నాడు. అపోస్తులకి కనిపించి పవిత్రాత్మను వారికి అనుగ్రహిస్తున్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటగా మగ్దలా మరియను ఎన్నుకుంటున్నాడు. అటు తర్వాత అపోస్తులను తన పరిచర్యకు పూర్తిగా నిమగ్నమయ్యేటువంటి విధంగా వారికి పవిత్రాత్మను అనుగ్రహిస్తున్నాడు. దానిని మనం కొనసాగింపుగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనంలో యేసు ప్రభువు, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువు వారికి పలుమార్లు దర్శనమిచ్చి దర్శన భాగ్యమును కలిగించి తన శుభవార్తను వారి ద్వారా ప్రకటన చేయడం ఆరంభించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు యేసు ప్రభు లేచాడు, తిరిగి ఆయన పునరుత్థానము అయ్యాడు అన్నటువంటి సంతోషంలో ఒక ఆందోళన నుండి యేసు ప్రభు వారికి దర్శనమిచ్చి వారికి అందించినటువంటి ఆ భాగ్యము, దర్శన భాగ్యము లేకుంటే వారసత్వమును కొనసాగించేటువంటి భాగ్యము, పరిచర్యను అందరికీ అందజేసేటువంటి భాగ్యమును అందుకున్న తర్వాత వారు ఎక్కడా కూడా వెనుకంజ వేయలేదు. పునరుత్థాన క్రీస్తుని వారు నమ్మారు, పునరుత్థాన క్రీస్తును వారు చూశారు, పునరుత్థాన క్రీస్తు కోసం వారు జీవించారు. మరి నేడు కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా అదే కోవలో ఉంటూ ఉన్నాం. మనము పునరుత్థాన క్రీస్తుని చూడలేదు, కానీ ఆయనను విశ్వసిస్తున్నాం. ప్రభువే స్వయముగా తోమస్ గారితో అంటున్నాడు, ఇదిగో నన్ను చూసి విశ్వసించేటువంటి వారు కంటే కూడా నన్ను నమ్మి విశ్వసించేటువంటి వారు మహా ధన్యులు అని ఆయనకు సెలవిచ్చారు. ఆ ధన్యతని మనం ఈనాడు పొందుతూ ఉన్నాం. కానీ వారి వలె మనము జీవిస్తున్నామా? నాడు అపోస్తులని మగ్దలా మరియమును తన శిష్యులను పిలిచినటువంటి దేవుడు పలుమార్లు వాళ్లకు కనిపించి వారు చేయవలసినటువంటి కర్తవ్యమును వారికి వివరించిన తర్వాత వారు ఏ క్షణము కూడా వెనుకంజ వేయలేదు. ఎన్నో పేతురు గారు చూస్తే పలుమార్లు బొంకి ఉన్నాడు. ఇతరమైన శిష్యులు పారిపోయారు. ఒక శిష్యుడైతే మరి ఒంటిపైన బట్టలు ఉన్నవా లేవా అనేటువంటి విధముగా పారిపోయాడు. కానీ ఒక్కసారి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన భాగ్యమును, ఆ దర్శనమును పొందిన తర్వాత ఏ ఒక్కడు కూడా వెనుకకు వెళ్ళలేదు. ఏ ఒక్కడు కూడా వెనుకకు వెళ్ళకుండా క్రీస్తు ప్రభు కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఎందువలనంటే ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం, ఆయన అందించినటువంటి ఆ పరిచర్య అనేటువంటి భాగ్యము కోసం వాళ్ళు జీవించారు. కానీ నేడు మనము ఆయన చూడలేదు, కానీ ఆయనను నమ్మేటువంటి భాగ్యమును మనం పొందాం. కానీ దాని ప్రకారముగా మనము జీవిస్తున్నామా? ఈరోజు పునరుత్థాన పండుగ అనగానే 40 రోజులు అయిపోయారా స్వామి అన్నటువంటి విధంగా మనం ఉన్నాం. 40 రోజులు నాయన ఎంత కష్టము, ఎంత పెద్ద ఉపవాసము. కొంతమంది అయితే 12 గంటలకు ముగిస్తే, కొంతమంది 3 గంటలకు ముగిస్తే, కొంతమంది 5 గంటలకు ముగించి పూజకు కూడా వచ్చారు. ఈ మధ్యనే నేను ఒక బలి పూజకు పోయినప్పుడు ఉపదేశి నా దగ్గరకు వచ్చి, స్వామి పొద్దున్నుండి శుక్రవారం రోజు ఉదయం నుండి కూడా చాలామంది ఉపవాసం చేస్తున్నారు, కాబట్టి మీరు ప్రసంగాన్ని కొద్దిగా తక్కువ చేసి చెప్పండి, ఈ పూజ అయితేనే వెళ్ళి వాళ్ళు భోజనం చేయాలని అర్థం చేసుకుంటాం. కానీ అది ఒక బలవంతమైనటువంటి ఆలోచన కాకూడదు. దాని నుండి ఫలం అన్నటువంటిది చాలా ముఖ్యంగా మన ఆధ్యాత్మికతకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం 40 రోజుల ఉపవాసము చేశాం. కానీ యాక్చువల్గా 46 రోజులు, ఆదివారాలు మినహాయిస్తే 40 కలిపితే 46 రోజులు చేశాం. ఎందువలన చేశాం? మరి దాని ఫలితం ఏమిటి? ఎంతోమంది దీక్షలు తీసుకున్నారు. ఈ రోజున లేకుంటే నిన్నటి దినమున అన్నీ విరమించుకొని ఉండవచ్చు, లేకుంటే దించుకొని ఉండవచ్చు. కానీ దాని ఫలితము ప్రకారముగా అనుకున్నటువంటి విధముగా నీవు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావా? దీక్ష తీసుకుని ఉన్నావు, దీక్ష ప్రకారముగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? అన్నిటికీ మించి ఇదిగో క్రీస్తులో నేను ఎదగాలి, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నాకు
కొద్ది సమయం కావాలి అన్నటువంటి విధంగా శ్రీసభయే మనకు 40 దినములని అనుగ్రహ కాలముగా, అనుగ్రహ వసంత కాలముగా మనకు అనుగ్రహించి ఉంది. ఈ 40 దినాలలో మనము ఒక క్రియను లేకుంటే ఒక సాధన అన్నటువంటిది గొప్పగా చేశాము. దానిని పరిపూర్తి ఎప్పుడు అవుతుందంటే ఇప్పటి నుండే మనము ఈ యాత్రను, ఈ విశ్వాస యాత్ర లేకుంటే ఆధ్యాత్మికమైనటువంటి ఈ యాత్రను కొనసాగించడం ద్వారానే అది పరిపూర్తి అవుతుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు కోసం జీవించడం, క్రీస్తు అనుగ్రహించినటువంటి వరముల కోసం మనం తాపత్రయపడి దాని ప్రకారంగా జీవించడం కోసం ఎప్పటికీ కూడా సిగ్గుపడకూడదు, లేకుంటే వెనుకంజ వేయకూడదు. నాడు నేను చెప్పినటువంటి విధంగా పేతురు గారు, ఇతర శిష్యులు, యోహాను గారు, మగ్దలా మరియమ్మ, ఈనాడు వాక్యములో వాళ్ళని చూశాము. వాళ్ళు చెప్పినటువంటి విధంగానే వాళ్ళు క్రీస్తు ప్రభు కోసం జీవించారు. మనము చూడలేదు కానీ విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఆయన ప్రకారముగా జీవించడానికి ప్రయత్నము చేస్తున్నామని ఈనాడు మనమంతా కూడా గమనించగలగాలి. నాడు ఒక విషయాన్ని మనం గమనిస్తే, మొదటగా ఒక శిష్యుడు సమాధి దగ్గరికి వెళ్ళాడు, లోపలికి పోలేదు. తర్వాత పేతురు గారు వచ్చారు, లోపలికి ప్రవేశించాడు. తర్వాత ఇతను కూడా ప్రవేశించాడు. మన జీవితం ఎలాగుంది? క్రీస్తు ప్రభు అక్కడ లేడు అని ఆయన కోసం వాళ్ళు పరితపించినటువంటి విధానం. మగ్దలా మరియమ్మ అయితే ఎక్కడ నా ప్రభు ఎంతగా ప్రేమించిందంటే, నా ప్రభు కనిపించకపోయేసరికి ఆమెలో ఆందోళన, భయము, నిరుత్సాహము ఆ తారాస్థాయికి చేరి అక్కడ ఉన్నటువంటి ఒక గార్డెనర్, ఒక తోటమాలిని అడుగుతూ ఉంది. అంటే అంతగా పరితపించిపోయి ఉంది. వారు కూడా, శిష్యులు కూడా, నా ప్రభువును మేము ఇక్కడ సమాధి చేశాం, వారు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అన్నటువంటి విధంగా వారు తగతగలాడు. ఆ తృష్ణతోనే ఆ పరిచర్య, నాటి కాలపు పరిచర్య ఎంతో గొప్పగా సాగింది. మరి అది ఎందుకు ఇప్పుడు జరగడం లేదు అన్నటువంటిది ఈ పునరుత్థాన క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. బహుశా వీఆర్ ఆల్ అట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ద టూమ్, లేదా అవుట్ సైడ్ ఆఫ్ ది టూమ్, అంటే ఖాళీ సమాధిలోనికి వాళ్ళు ప్రవేశం చేశారు, కానీ మనము క్రీస్తులోనికి ప్రవేశం చేయటం లేదు. అవుట్ సైడ్ ద టూమ్ అంటే బయటనే ఉన్నాం, ఏ ప్రయత్నము కూడా జరగటం లేదు అన్నటువంటిది బహుశా మనం అర్థం చేసుకోవాలని ఈనాడు క్రీస్తు ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. నాలోనికి ప్రవేశం చేయండి. ఖాళీ సమాధిలోనికి వారు ప్రవేశం చేసి తెలుసుకొని సత్యాన్వేషణను గ్రహించిన తర్వాత వారు గొప్ప బోధకులుగా మారి ఉన్నారు. మీరు సైతము నన్ను చూడాలనుకుంటే నాలో ప్రవేశం చేయాలి. నన్ను పూర్తిగా అనుభవించాలంటే, నన్ను పూర్తిగా ఆస్వాదించాలంటే, నేను మీకు అనుభవంగా మారాలంటే మీరు నాలోనికి ప్రవేశం చేయాలి. బహుశా అది మనకు జరగటం లేదు. వీఆర్ ఆల్ అట్ ది అవుట్ సైడ్ ఆఫ్ ద టూమ్. ఈ ఖాళీ సమాధికి బయట ఉన్నాం. ఖాళీ సమాధికి బయట ఉండడం ద్వారానే మనం ఆయన కోసం తగతగలేటువంటి క్షణాలు లేవు. ఆయన కోసం పరితపించేటువంటి ఆ సత్యాన్వేషణ మన దగ్గర లేదు. కాబట్టే మనము ప్రబోధకులుగా మిగిలి లేకున్నాం. కాబట్టి ఎలా ఉన్నామన్నటువంటిదే ఈనాడు పునరుత్థాన క్రీస్తు ప్రభు మనందరినీ కూడా అడుగుతున్నారు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి మనము ఈ చీకటి, అంధకారం అన్నటువంటి వానిని దాటి వెళ్ళాలి. అలా దాటి వెళ్ళినప్పుడే అక్కడ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన భాగ్యము మనకు కలుగుతుంది. ప్రతి విశ్వాస సంగ్రహంలో, ప్రతి ఆదివార బలిపూజలో మనం విశ్వాస సంగ్రహంలో చెప్తాం, ఏమి? పునరుత్థానమును విశ్వసించున్నాను మరియు నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. కాబట్టి క్రీస్తు ప్రభు శ్రమలు కూర్చుకొని పాటులు పడి మరణము పొంది పునరుత్థానమయ్యారు. మనము ఈ జీవితంలో కూడా శ్రమలను అనుభవిస్తాం, పాటులను ఓర్చుకోవాలి. మరణము సైతము మనల్ని ఆహ్వానిస్తే మనము దానికి సిద్ధపడాలి. అటు తర్వాత క్రీస్తు, మనకు పునరుత్థాన క్రీస్తుని మనం చూడబోతున్నాం. అంటే వీ విల్ ఆల్సో బికమ్ రిజరెక్టెడ్ బీయింగ్స్. అంటే యేసు ప్రభు వలె పునరుత్థాన భాగ్యమును పొంది పునరుత్థాన బిడ్డలుగా మనం మారుతున్నాం అన్నటువంటి గొప్ప విషయాన్ని ఈనాటి పునరుత్థాన పండుగ మనకు తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యాత్ర 1 రోజులు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు జరిగి జీవితాంతము వరకు కూడా జరిగేటువంటి విశ్వాస యాత్ర. ఈ యాత్రలో నాడు అపోస్తులకి పవిత్రాత్మ దేవుడు ఎంత అవసరమై ఉన్నాడో అంత గొప్పగా అనుగ్రహాన్ని, పవిత్రాత్మ దేవుని యొక్క ఆవరింపును ప్రభువైనటువంటి దేవుడు మనకిస్తున్నాడు. స్వయముగా క్రీస్తు భగవానుడే మనతో కలిసి నడుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మరచిపోకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 2వ ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జపనీయుల దగ్గర సుమారుగా 12,000 మంది ఖైదీలు ఉండేటువంటి వారు.
12,000 మంది ఖైదీలని ఏమి చేయాలి అని ఆలోచన చేస్తూ వారు ఒక పెద్ద బ్రిడ్జిని నిర్మించాలనుకున్నారు. ఒక వంతెన్ని, గొప్పదైనటువంటి వంతెన్ని నిర్మించుకోవాలని జపనీయులు ఈ 2వ ప్రపంచ యుద్ధంలో ఆలోచన చేసి వారికి భయంకరమైనటువంటి హింసతో కూడినటువంటి కూలీ పనులను చేయించారు. ఎవరితో? ఈ ఖైదీలతో. ఆ వంతెన నిర్మించేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఖైదీల యొక్క జీవిత వ్యవహారము ఎలా ఉన్నదంటే, ఒకరిపైన ఒకరు నెపం వేసుకోవడం, ఒకరు మోయాల్సిన దాన్ని తీరా ఆ దగ్గరికి వెళ్ళేసరికి వీడు లాగుకొని మరొక వాడు వెళ్ళి నేనే పని చేశాను, వీడు చెయ్యలేదు అన్నటువంటి ఆలోచనతో కూడినటువంటి పనితనం. అంతకు మించి కాళ్ళకు చెప్పులు లేవు, భయంకరమైనటువంటి హింసతో కూడినటువంటి ఆ పనులను వాళ్ళు చేశారు. 12,000 మందిలో కేవలము అక్కడ కొంతమంది అనగా 3 మాత్రమే ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరిని కూడా ఎవరి దగ్గర దొంగతనం చేయకుండా, అంటే పని దొంగతనం చేయకుండా, స్వార్థం లేకుండా, ఎవరిపైన నెపం వేయకుండా, ఎవరిపైన కూడా ఫిర్యాదులు చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ రాత్రికాల సమయంలో బైబిల్ తెరిచి ప్రార్థన చేసేటువంటి వారు. ఆ బైబిల్ తెరిచి ఈ 12,000 మందిలో కేవలము 3 ప్రార్థనలకు ఏకమయ్యేటువంటి వారు. కొన్ని దినములైన తర్వాత ఆ ప్రార్థనలో మరికొంతమంది జాయిన్ అవుతున్నారు. మరికొంతమంది జాయిన్ అయ్యి చివరికి చాలామంది కష్టపడినా సంతోషముగా ఉండడం ఎలా అన్నటువంటి దాన్ని తెలుసుకున్నారు. ఈ కష్టంతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి దేవుని నామస్మరణం చేస్తుంటే, ఆ బైబిల్ గ్రంథ పారాయణం చేస్తుంటే ఎంత ఆత్మతృప్తి కలుగుతుందో వారు వ్యక్తిగతంగా అనుభవించి ఇతరులకు కూడా దానిని అందించగలిగారు. చివరికి వారి మనస్సులు గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్, వారి మనస్సులు, వారి యొక్క శారీరకమైనటువంటి మార్పు ఎంత గొప్పగా జరిగిందంటే వాళ్ళల్లో చాలామంది ఒకరిపై ఒకరు నెపం వేసుకోవడం మానివేశారు, ఫిర్యాదులు చేయడం మానివేశారు, స్వార్థంగా ఉండడం మానివేశారు. చివరికి నాకు ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను మోయడానికి ప్రయత్నం చేస్తాను, కానీ ఇతరుల భారమును నేను స్వీయముగా దొంగతనం చేసి నేనే చేశాను అన్నటువంటి ఆలోచన లేకుండా జీవిస్తానని అందరూ కూడా మంచిగా జీవించడానికి ప్రయత్నం చేశారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనంలో కూడా యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో కూడా కేవలం 3 మాత్రమే, ఒక స్త్రీ మగ్దలా మరియమ్మ, ఆమె, పేతురు గారు, యోహాను గారు, మొదటగా వాళ్ళు చేసినటువంటి ఆ అన్వేషణ, వాళ్ళు పడినటువంటి ఆ తగతగలాడినటువంటి ఆ విధానం, క్రీస్తుని చూడాలి, ఆయన ఎక్కడ ఉన్నాడు, పునరుత్థాన క్రీస్తుతో మమేకమైపోవాలన్నటువంటి చేసినటువంటి ఆ ప్రయత్నమే ఇప్పటి వరకు కూడా మనందరినీ కూడా నడిపించి ఉంది. ఎంతోమంది క్రైస్తవులు కాదు, ఎంతోమంది క్రైస్తవులు ఉండడం వేరు, అందులో 3, కేవలము 3 క్రీస్తు ప్రభు కోసము మనము సరిగా జీవించాలి, క్రీస్తు ప్రభు కోసము మంచిగా ఉండాలి, క్రీస్తు ప్రభు కోసము స్వార్థము లేకుండా పరిచర్యలో భాగస్థులమై మనమేమి చేయగలము, క్రీస్తు ప్రభువు పునరుత్థానమైనటువంటి ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడు అన్నటువంటి విధంగా మనం గమనించాలి. మనం ఉపోద్ఘాతంలో కూడా విన్నాం. కొరింథీలకు రాయబడినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనంలో, ఇదిగో క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థము, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. కాబట్టి నా బోధనలో లేకుని క్రీస్తు ప్రభు బోధించే ప్రతి ఒక్కరి బోధనలో మరియు మీ విశ్వాసములో ఆయన క్రీస్తు ప్రభు లేవనెత్తబడినటువంటి వాడు, పునరుత్థానమైనటువంటి వాడు, ఆయన కోసం జీవించేటువంటి ఆ జీవన విధానమును మనము స్వీయముగా అనుభవించకపోతే అంతయు కూడా వ్యర్థమవుతుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 2వ పట్టణంలో కూడా విన్నాం. కొలసీలకు రాసినటువంటి లేఖ ద్వారా 3వ అధ్యాయంలో ఏమిటి? ఈ లోకమైనటువంటి ఆలోచనలకు దూరముగా ఉండి, ఈ లోకం అందిస్తున్నటువంటి ఆ వ్యవహారాలకి సుదూరముగా ఉండి పరలోక వస్తువులపై మనం ధ్యానం చేయాలి, లగ్నం చేయాలి అన్నటువంటి వాక్యముతో పౌలు గారు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు ధ్యానం చేయమని. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 40 దినములు అయిపోయినవి, ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములు, లేకుంటే బైబిల్ గ్రంథ పారాయణం అన్నటువంటివి చేశాము, ఇంకా తర్వాత నేను చేయకూడదా, వేరే ఏమైనా ఉన్నదా, ఎలా జీవించాలనేటువంటి సందిగ్ధంలోనే ప్రభువు ఈ మాటల్ని పలుకుతున్నాడు. ఇదిగో నీ జీవన విధానము మారాలి,
నీ హృదయాన్ని దేవునికి సమర్పణ చేయాలి. నీ శారీరకమైనటువంటి ఆలోచనను ప్రభువుకి దూరముగా ఉంచి ఆత్మీయమైనటువంటి వాటి ద్వారా ఆయనతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇదిగో చివరిగా నీ జీవిత అంతములో క్రీస్తు ప్రభుని మోక్ష భాగ్యము ద్వారా పునరుత్థాన క్రీస్తుని నీవు అనుభవించబోతున్నావు, ఆయనలో భాగమైపోతున్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విధముగానే ఇదిగో ఆయన పరిచర్య కోసం ఏ త్యాగం చేయాలనుకుంటున్నావు, ఆయన సందేశం కోసం ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటున్నావు, ఆయన యొక్క పవిత్రమైనటువంటి చేసినటువంటి ఆ పాటుల కోసం నీవు ఎలాంటి మనస్తత్వమును కలిగి ఉండాలనుకుంటున్నావు? ప్రశ్న క్రీస్తుది, జవాబు మీది. మనమందరం పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయుల తండ్రి, పునరుత్థాన మహోత్సవంను కొనియాడుచున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. పునరుత్థాన భాగ్యము, పునరుత్థాన సందేశము ఏమిటన్నటువంటి విషయాలను శ్రీ సభ ద్వారా తెలియజేస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మీకు ఊడిగం చేస్తున్నటువంటి గృహస్థ క్రైస్తవులందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రభువా, ఈ 40 దినములు మేమంతా కూడా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములు అన్నటువంటి క్రియల ద్వారా మీకు సమీపముగా జీవించాలని చేసినటువంటి ప్రయత్నము ఫలవంతమవునట్లుగా రాబోయేటువంటి కాలములో మీతోనే ఈ జీవితం అనేటువంటి విధంగా దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా జ్ఞాన స్నానము రోజున మేము చేసినటువంటి ప్రమాణములను పునరుద్ధరించుకుంటూ ఉన్నాం. పిశాచిని త్యజిస్తున్నాం, దాని క్రియలను త్యజిస్తూ ఉన్నాం, దాని ఆకర్షణ అన్నిటిని కూడా త్యజించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచము ఎంత సుందరమైనదో, ఎంత అందమైనదో అంత దూరముగా మేము మీకు వెళుతూ ఉన్నాం. కానీ ప్రభువా, మీరు అనుగ్రహించేటువంటి ఆత్మ ఆవరింపు ద్వారా మీరు మరణముపై, పాపముపై విజయాన్ని పొంది మాకు అనుగ్రహించినటువంటి ఆ పునరుత్థాన భాగ్యము ద్వారా మేము సైతము కూడా సైతానుపై విజయం సాధించినట్లుగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు దివ్యవాణి కుటుంబం అంతా కలిసి దివ్యవాణి ప్రేక్షకుల కోసం, దివ్యవాణి టీవీ వీక్షకుల కోసం, గురువులు, కన్యాస్త్రీలు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరం కలిసి ఈ దివ్యబలి పూజను మా అందరి కోసము సమర్పణ చేసుకుంటూ ప్రభువా, దివ్యవాణి పోషకులను, దాతలను అందరినీ కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాం. ప్రపంచ నలుమూలల దివ్యవాణి టీవీ ద్వారా సువార్త సుగంధం వెదజల్లబడాలని, ఈ మాధ్యమం ద్వారా, ఈ సువార్త పీఠము ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ మారు మనసు పొందాలని, అన్యులైనటువంటి వారు క్రీస్తు ప్రభువుని తెలుసుకొని క్రీస్తు మాత్రమే దైవమని, క్రీస్తు యందు మాత్రమే రక్షణ అని తెలుసుకునేటువంటి విధంగా ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఈనాడు దివ్యబలి పూజలను సమర్పిస్తున్నటువంటి వారిని, మూలనిధి, స్థిరనిధి, ప్రత్యేక దాతలందరినీ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం దేవుణ్ణి మనసారా వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
క్రీస్తుని మహోత్సవ వేళ, మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ, మన మనసులు మురిసే ఈ శుభవేళ. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు స్వీకరించుమా, ఆశీర్వదించుమా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించు నీ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ బలి ద్వారా నీ శ్రీసభ అద్భుతమైన విధముగా నూతన జన్మను పొంది పుష్టిగా పోషించబడుచున్నది. పాస్కోవత్సవ ఆనందముతో నిండిన మనసులతో మేము నీకు బలిని సమర్పించుచున్నాము. కావున మా అర్పణములను అంగీకరించి మా సంతోషమును సంపూర్ణము గావింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. పావన ప్రభువా, ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ పవిత్ర కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట రక్షణాదాయకము. ఏలయనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము ద్వారా మన మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. ఆ కారణమున మానవ జాతి అంతయు పాస్కానందముతో నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తివంతులైన పరలోకపు వాసులను దూతల దళములను నీ మహిమను నిరతము స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున
వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను.
నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తం నందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులు చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లిగా మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితములకు కాపానుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మానవాళికి పరమ భోజ్యము ఈ విందు, ఈ విందు, విశ్వాసులకు అమర భోజ్యము ఈ విందు, ఈ విందు, మానవాళికి పరమ భోజ్యము ఈ విందు, ఈ విందు, విశ్వాసులకు అమర భోజ్యము ఈ విందు, ఈ విందు, కొరతలు తీర్చును కలతలు బాపును, కొరతలు తీర్చును కలతలు బాపును, వరములు ఇచ్చును వరముకు చేర్చును, వరములు ఇచ్చును వరముకు చేర్చును. ఉత్థాన క్రీస్తుని స్వీకరించగా రండి, రండి కలిసి రండి, విశ్వాస విజయము చాటగా రండి, రండి కలిసి రండి, ఉత్థాన దేవుని స్వీకరించగా రండి, రండి కలిసి రండి, విశ్వాస విజయము చాటగా రండి. రండి కలిసి రండి. దేవి నుండి వచ్చిన దేవుడే భువిలో భోజ్యమై వెలిసిను, దివ్య భోజ్యమై వెలసెను, కలువరిలో చిందించిన తన రక్తపు దారలనే పానముగా వసగెను, మనకు పానముగా ఒసగెను. దివి నుండి వచ్చిన దేవుడే భువిలో భోజ్యమై వసగిను, దివ్య భోజ్యమై వెలసెను, కలువరిలో చిందించిన తన రక్తపు దారలనే పానముగా వసగెను, మనకు పానముగా ఒసగెను.
మృత్యుంజయుని పూజించెదం, ఉత్థాన దేవుని నిండుగా పొందెదం. మృత్యుంజయుని పూజించెదం, ఉత్థాన దేవుని నిండుగా పొందెదం, నిండుగా పొందెదం. ఉత్థాన దేవుని స్వీకరించగా రండి, రండి కలిసి రండి, విశ్వాస విజయము చాటగా రండి. రండి కలిసి రండి. మానవాళికి పరమ భోజ్యము ఈ విందు, ఈ విందు, విశ్వాసులకు అమర భోజ్యము ఈ విందు, ఈ విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ శ్రీసభ శాశ్వతమైన ప్రేమతోను కృపతోను కాపాడుము. తద్వారా పాస్కా పరమ రహస్యముల ప్రతిఫలముగా నూతనీకరించబడిన నీ శ్రీసభ ఉత్థాన మహిమలో ప్రవేశింప అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు దివ్యబలి పూజకు తమ సుమధుర గానాలతో ఊపిరులోదిన గాయక బృందానికి, కీబోర్డ్ ప్లేయర్ అయిన స్టాన్లీకి, ప్యాట్స్ మాస్టర్ గారికి దివ్యవాణి యాజమాన్యం తరపున హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ హెల్ప్ టువర్డ్స్ దివ్యవాణి. దైవాశిష్యుల కొరకు మీ శ్రమలు వంచుడి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవముల రాత్రి మిమ్ము ఆశీర్వదించి సకల పాపము నుండి కీడుల నుండి రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానములను నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తు శ్రమలపై మరణము చేసి దుఃఖించితిరి. ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందముతో కొనియాడుచున్నారు. నిత్య బిందునకు సంతసముతో మిమ్ము ఆహ్వానించునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించునుగాక. పూజ సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.
జయ జయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు. జయ జయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు. మహిమ ఘనతలు చాటెదము మరణము గెలిచిన యేసునకు. మహిమ ఘనతను చాటెదము మరణము గెలిచిన యేసునకు. జయ హో జయ హో పునరుత్థానుడా, జయ హో జయ హో మృత్యుంజయుడా. జయ హో జయ హో పునరుత్థానుడా, జయ హో జయ హో మృత్యుంజయుడా. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. పునరుత్థానం జీవమని పలికిన క్రీస్తుకు జయో జయో. నేనే పునరుత్థానం జీవమని పలికిన క్రీస్తుకు జయో జయో. చెప్పిన విధముగా మూడవ నాడు ఉత్థానుడాయెను జయహో. చెప్పిన విధముగా మూడవ నాడు ఉత్థానుడాయెను జయహో. జయహో జయహో పునరుత్థానుడా, జయహో జయహో మృత్యుంజయుడా. జయహో జయహో పునరుత్థానుడా, జయహో జయహో మృత్యుంజయుడా. హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా